అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే. సో అందుకని కొన్ని బేసిక్ విషయాలు ట్యూబర్క్లోసిస్ గురించి తెలుసుకుందాము. దగ్గు 2 వారాలకు మించి ఉంటే కనుక ఇంకా జ్వరము కొద్ది రోజుల పాటు తగ్గకుండా వస్తుంది, ఆకలి లేదు, బరువు తగ్గుతున్నారు, చాలా వీక్నెస్గా ఉంటుంది అంటే ట్యూబర్క్లోసిస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మనకు తెలిసినట్టుగా ట్యూబర్క్లోసిస్ అనేది ఓన్లీ ఊపిరితిత్తులకే కాకుండా బ్రెయిన్ని, లింఫ్ నోడ్స్ని, వెన్నుపూసని, బోన్స్ని, స్టమక్, కడుపులో కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో పైన చెప్పిన లక్షణాలు ఉంటే కనుక డాక్టర్ని సంప్రదించి కావాల్సిన పరీక్షలు చేయించుకోవాలి. ట్యూబర్క్లోసిస్ నిర్ధారణ అయ్యింది అంటే కనుక జనరల్గా 6 నెలల కోర్స్ ఉంటుంది. డాక్టర్ గైడెన్స్లో రెగ్యులర్గా మెడిసిన్ 6 నెలలు కంప్లీట్గా వాడితే ట్యూబర్క్లోసిస్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అలా కాకుండా ఒక 2 మంత్స్ 3 మంత్స్ వేసుకోగానే బాగానే ఉన్నాం కదా అని మెడిసిన్ ఆపేయడము, లేదంటే అజాగ్రత్త వల్ల ఇర్రెగ్యులర్గా వేసుకోవడం వల్ల ట్యూబర్క్లోసిస్కి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. రెసిస్టెన్స్ డెవలప్ అయితే కనుక మనం రెగ్యులర్గా ఇచ్చే మందులు పనిచేయవు, దానికన్నా వేరే మందులు వాడాల్సి వస్తుంది, ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. టీబీ వచ్చిన మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ వచ్చినా కూడా మీకే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. సో మందులు రెగ్యులర్గా వాడి డాక్టర్ని కన్సల్ట్ అవి కంప్లీట్ కోర్స్ అయినాక కూడా డాక్టర్ని కన్సల్ట్ అవి డాక్టర్ ఇంకా చాలు అన్నప్పుడు మాత్రమే మానేయాలి. టీబీ వచ్చిన వాళ్ళు మాస్క్ ధరించడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ రాకుండా చూసుకోవచ్చును. టీబీ అనేది మందులు వాడితే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఒకవేళ అజాగ్రత్త వల్ల సరిగా వాడకపోవడం వల్లే రోగం ముదిరి ప్రాణాంతకం కూడా అవుతుంది. సో కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్గా మందులు వాడాలి. థ్యాంక్ యూ.